ఒకప్పుడు సినిమా అంటే సామాజిక మాధ్యమం, కానీ ఇప్పుడు సామాజిక వివాదం అయిపోయింది. ఏ సీన్ పెడితే ఎవరు హర్ట్ అవుతారో తెలీదు, ఎవరిని తిడితే ఏ సామాజిక వర్గం వచ్చి సినిమాను ఆపేస్తారో తెలీదు. దర్శక నిర్మాతలు ఎన్నో ఒత్తిళ్లకు లోబడి సినిమాలు చేయాల్సిన కర్మ వచ్చింది. ఇప్పుడు ఇన్ని అడ్డంకులను దాటేసి సినిమా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎవరో ఎక్కడో సినిమాలో ఓ క్యారెక్టర్ ను కొడతారు, అది నిజంగా తమనే కొట్టినట్లు ఫీల్ అయిపోతారు బయట కొందరు. అంతే, తమ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ ఆ సినిమాపై పడిపోతారు. సినిమా ఆపే వరకు ఊరుకోరు. ఈ మధ్య మనోభావాల బారిన పడి బలైపోయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. మ్యాటర్ లేకపోయినా కావాలని రచ్చ చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కబురులతో కాలాన్ని కరిగించే వ్రతమేలా, హత్తుకుపోనను ఊపిరి ఆగేలా, బాహుబంధాల పొత్తిళ్లలో విచ్చుకున్నావే ఓ మల్లిక. ఈ పాటలో చూడటానికి పెద్దగా వివాదం ఏదీ కనిపించదు, కానీ ఇలాంటి పాటలోనూ వివాదం రేగింది. ఓ ఆడపిల్ల ఇష్టంతో పని లేకుండా ఆమెను లోబరుచుకోవడం అత్యాచారంతో సమానమే అని బాహుబలి పాటపై అమెరికాలో ఉన్న అన్నపూర్ణ సుంకర మండిపడింది. ఈమెతో పాటు కొన్ని మహిళా సంఘాలు కూడా ఈ పాటపై కాస్త అసహనం వ్యక్తం చేశాయి. పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా, జంట కట్టేసిన తుంటరోడానితో కొంటె తంటాలని తెచ్చుకుంటాదురా, వెయ్యి జన్మాల ఆరాటమై వేచి ఉన్నానే నీ ముందర. టైటిల్స్ విషయంలోనూ ఇప్పుడు దర్శక నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఏ టైటిల్ పెట్టినా ఎవరో ఒకరు హర్ట్ అవుతున్నారు. మొన్నటికి మొన్న పోలీసోడు టైటిల్ విషయంలో స్వయంగా పోలీసులే హర్ట్ అయ్యారు. నిర్మాత దిల్ రాజు కు నోటీసులు పంపారు. ఆయన కాస్త తగ్గి టైటిల్ ను పోలీస్ గా మార్చారు. శ్రీకాంత్ మెంటల్ పోలీస్ టైటిల్ విషయంలోనూ ఇలాంటి వివాదమే రేగింది. My father is Joseph, my mother is Joseph, my brother is Joseph. Everything in the world is Joseph to me. జోసెఫ్ కుర్వెల, విజయ్ కుమార్, ఒకలాంటి ఒక రూపం. బైబిల్లో ఏం చెప్పారు? బైబిల్లో చాలా చెప్పారు. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లవ్ యువర్ ఎనిమీస్ కదా? అవును అవును. ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా సినిమాల్లో పోలీసులంటే అయితే బఫూన్లుగా లేదంటే నెగిటివ్ షేడ్స్ ఉన్నవాళ్లుగా చూపిస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇది కూడా వివాదానికి తావిచ్చింది. పటాస్, టెంపర్ లాంటి సినిమాల్లో పోలీస్ పాత్రలను లంచగొండిగా చూపించారు. గబ్బర్ సింగ్ లో పవన్ పాత్రపై కూడా అప్పట్లో ఓ వివాదం రేగింది. ఏంటి అక్కడే నిలబడి చూస్తున్నా? రా. దేవుడు సముద్రం ఎందుకు ఇచ్చాడు? చేపల కోసం, అంతే కదా. ఏదో వాటిని పట్టుకోవడానికి బోట్లో వెళ్తాం, ఎలాగో వెళ్తాం కాబట్టి రిటర్న్ లో వాటిలో ఏదో తెస్తాం. దాన్ని పోలీసులు స్మగ్లింగ్ అంటున్నారంటే అనటమే కాదు, చిటికి మాటికి మా కుర్రోని లోపలేస్తున్నారు. ఈ రోజు నా తమ్ముడిని లోపలేసాడా ఎస్ఐ. వాడిని చంపడం 5 నిమిషాలు, కానీ వాడిని చంపితే ఇంకో స్ట్రిక్ట్ ఆప్షన్ తెచ్చి పెడతారు. అది కాదు నాకు కావాల్సింది. ఇదిగో వాడిని తీసేసి వాడి ప్లేస్ లో నేను చెప్పినట్టు వినే ఒక ఎస్ఐని తెచ్చిపెట్టు. వాడికి మొరాలిటీ ఉండకూడదు, నీతి నిజాయితీ ఏంటో తెలియకూడదు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వాడు నాకన్నా వర్స్ట్ గా ఉండాలి. ఒకడున్నాడయ్యా, వాడు హైదరాబాద్ లో ఉన్నాడు. మనందరం ఒక రకం అయితే ఆడింకో రకం.